భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుండాల ఆళ్లపల్లి ఏజెన్సీలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సింగరేణి కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. దాదాపు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 95,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలంలో భారీ వర్షాలకి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నర్సాపురం బేతాలపాడు గ్రామాల మధ్య తుమ్మల వాగు పొంగి కాజ్వేపై మంచినీరు ప్రవహిస్తూ ఉంది. దీంతో 20 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404 అడుగుల మేర నీళ్లు చేరాయి. కిన్నెరసాని జలాశయానికి 9,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉండటంతో అంతే మొత్తంగా దిగుకి నీటిని వదులుతున్నారు అధికారులు. ఖమ్మం జిల్లా వైరాలో రాత్రి కుండపోత వర్షంతో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. వైరా రిజర్వాయర్ 5 అడుగులు పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అధికారులు. కొనిజర్ల మండలం తీగల బంజారా దగ్గర పడిగేరు వాగు పొంగి పొర్లుతూ ఉండటంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రోడ్డులో రాకపోకలు నిలిచాయి. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వరద భారీగా వస్తూ ఉండటంతో మున్నేరు పరివాహక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మున్నేరు ఫ్లడ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అంతేకాకుండా ఏజెన్సీలో పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం మున్నేరు ఒక్కసారి వరద ఉధృతి చూస్తే చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 12 అడుగులు దాటి ప్రవహిస్తున్నటువంటి మున్నేరు ఇంకా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో భారీగా వరద వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. గత ఏడాది ఇదే సమయంలో భారీ వరదలు వచ్చి తీవ్ర నష్టం మిగిల్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమై ముందస్తుగానే పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ ముఖ్యంగా మహబాద్ జిల్లాలో ఎగువన పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పలు చెరువులు వాగులు పొంగిపడుతున్నాయి. పలు చోట్ల అలుగులు కూడా పారుతున్నటువంటి నేపథ్యంలో ఆ వరద మొత్తం కూడా మున్నేరుకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక పాలవంచ కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.3 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఈరోజు ఉదయం 2 గేట్లు ఎత్తి 9,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 10,000 క్యూసెక్కులుగా ఉంది. కిన్నెరసాని పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలకు ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు కూడా గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 7,000 క్యూసెక్కులుగా వరద ఉంది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక భద్రాచలం గోదావరి వద్ద నిన్నటి నుంచి కూడా గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం 28 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఇంకా వరద పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. గుండాల ఆళ్లపల్లి ఏజెన్సీలో పలు వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. ఇప్పటికే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి జూలూరుపాడు లక్ష్మీదేవిపల్లి ములకలపల్లి చండ్రగొండ మండలాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. వైరా రిజర్వాయరు పూర్తి స్థాయి నీటి మట్టం 18 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి 20 అడుగుల మేర ప్రవహిస్తోంది. స్థానాలక్ష్మీపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి అలుగులు పారి ప్రవహిస్తోంది. కింది స్థాయిలో లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇక వైరా మండలం నుంచి పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే ప్రధాన రహదారిలో పగిడేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాదాపుగా 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి పోలీసులు ముందస్తుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఈ ప్రధాన రహదారిలో పూర్తిగా రాకపోకలను నిలిపేశారు. ఇంకా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ఏజెన్సీలో వాగులు వంకలకు ఇంకా పెద్ద ఎత్తున కూడా భారీగా వరద వచ్చే సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తుగానే బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి వాగులు వంకలు చెరువుల్ని ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయవద్దనేది అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. కెమెరామెన్ అపరతో నారాయణ, TV9 ఖమ్మం.